జటవాయువులో ఏమో ఇట్ ఈస్ జటాయు రా నాట్ జటవాయువు. return home exit payment. Exit la payment, okay. Thank you. Yeah, if you see Jatayu, so there is no exact parking ticket. Based on your time, they're going to calculate and pay it. So while you're leaving, you need to show this ticket again. Then they will say exact amount how much you need to pay. Basically a biggest mall in Kerala అన్నమాట. Yeah, so now we are entering into Jatayu Earth Center. This is the base camp, like a base camp here. We need to go to the top of the mountain using zip lining. So this is the ropeway. Yeah, sorry, ropeway. This is Jatayu Earth Center. So just let's park our vehicle there and we'll show it further from there. Hi guys, ఈరోజు జటాయు ఎర్త్ సెంటర్లోకి వచ్చాము. సో అది ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. అటు నుంచి వచ్చాము. ఎంట్రన్స్ వచ్చి ఇలా పార్కింగ్ లాట్ ఉంది. ఎవ్రీ హవర్ 25, సెకండ్ హవర్ నుంచి 25 రూపీస్ అంట. ఓకే, మేనేజబుల్. 3 hours 4 hours ఎంజాయ్ చేయొచ్చు బేసిక్గా. సో చాలా బాగుంది. అంటే వన్ డే డెస్టినేషన్ లాగా దగ్గరున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. అండ్ ఇది వచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో బిల్డ్ చేసింది, అందుకనే చాలా సిస్టమేటిక్గా ఉంది. ఇది పార్కింగ్. ఫోర్ వీలర్స్కి 0 to 2 hours 20 రూపీస్. ఎవ్రీ అడిషనల్ హవర్ 10 రూపీస్. ఇది జటాయు ఎర్త్ సెంటర్. ఎంట్రీ చేస్తున్నారు. ఓకే, కోవిడ్-19 ప్రోటోకాల్స్ అనమాట. ఇది టికెట్ రేస్. ఎంట్రీ టికెట్ వచ్చి 200, కేబుల్ కార్ రైడ్ అప్ అండ్ డౌన్ 250 అనుకుంటా. ఇక్కడ ప్లాన్ ఉంది, బుకింగ్ ప్లాన్ కూడా ఉంది నీకు. జటాయు ప్లస్ కేబుల్ తీసుకుంటే మనకి 450 అవుతుంది. అడ్వెంచర్ సెంటర్ అయితే 500 per person. హెలీ టూర్ కూడా ఉంది per person. ఇంటర్వ్యూ అవుతుందండి. సో వాక్వే కింద నుంచి అది రోప్వే నుంచి వెళ్ళాలన్నమాట. ఇది సెక్యూరిటీ చెక్. ఇలా ఇదో థ్యాంక్ యూ. Maintain social distancing. We are maintaining. 826 steps to the top of the Jatayu. See, this gives like an airport feel. Yeah, it feels. Yeah, it feels a lot. ఇది ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. ఇదేంటి ఈ కంపెనీ వాళ్ళ? సో వాక్వే అన్ఫార్చునేట్లీ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల వాక్వే లేదు అండ్ అడ్వెంచర్స్ కూడా లేవంట. ఓన్లీ రోప్వే పైకి వెళ్ళేసి చూసుకొని రావాలంట. సో సాడ్. వీళ్ళు చేసినాయి అనమాట. ఇవి ఏ స్టేట్లో ఏం చేశారండి? కేరళలో ఇదన్నమాట జటాయు. ఓకే, ఇక్కడ వెయిట్ చేయాలనుకుంటా. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫుడ్ కోర్ట్స్ కూడా ప్రాపర్లీ మెయింటైనింగ్. ఇక్కడికి మనం వెళ్ళేది. ఇక్కడ ఒక చిన్న రథం అయితే పెట్టారు.
చాలా అమేజింగ్ ఉంది. గోల్డ్ది అనుకుంటా ఇది. ఇక్కడ అనమాట రోపే. యా సిస్టమేటిక్గా అనమాట గైడ్ చేస్తున్నారు. This is the cable car where we can go to the top of the mountain. So we have to pay 250 rupees. Mask? We have to pay 250 rupees for this cable car, and entry fees is 200. Right now adventures have been stopped, so there are no adventures here. You just need to visit top of the mountain and come back. So these are my friends who are entering here. So we have to catch the bus in running. Hey bro, what's up? ఎస్ Yeah. ఇప్పుడు జటాయు స్టాచ్యూ చూడడానికి కొండకి వెళ్ళాలన్నమాట. రోపే ఉంటుంది, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల రోపే ఆపేశారు. సో మేము రోపేలో వెళ్తున్నాం. వాక్ చూపి మెట్లు ఎక్కుతాం చూసినా చిన్న చిన్న సిమెంట్ మెట్లు ఉంటాయి. అదే సిమెంట్ ఉండి అట్లా 826 స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. అడవిలోకి వెళ్ళి పోతుంటాం మెల్లమెల్లగా. Here we go. Almost 1 kilometer. స్పీడ్ కొడుతున్నాడు కదా, స్లో కొడతాడు అనుకున్నా. స్విట్జర్లాండ్ ఐస్ లో వెళ్ళా, ఇప్పుడు ఈ ఎండలో వెళ్తున్నా. వేణు ఇదంతా 360 ప్యాన్ సార్ కదా. ఇలా ఇది మాది 4th క్యాబిన్. లెవెల్ 1 రీచ్, లెవెల్ 2 చూస్తున్నారు కదా. ఇలా కేబుల్ బ్రిడ్జ్ త్రూ వస్తాం. చాలా హైట్లోనే ఉంది చూడ్డానికి. సో ఇది హెలిప్యాడ్. సో ఇక్కడ నుంచి హెలిప్యాడ్లో 2500. ఇప్పుడు లేదు ప్రస్తుతం కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. అది బ్లూ కలర్ అలా 2 వేస్ ఉన్నాయి, వెళ్ళడానికి ఒకటి, రావడానికి ఒకటి. అర్థమైందా నీకు? కింద యూ షేప్ ఇట్లా తిరుగుతున్నాయి కదా, అవే కార్స్. అవే కార్స్ 2 సెట్స్ ఉంటాయి. 4+4 8 సెట్స్. 8 సెట్స్ లో 4 సెట్స్ గోయింగ్ డౌన్, 4 సెట్స్ గోయింగ్ అప్. అలా హాయ్ చెప్తున్నారు. ఓ చాలా బాగుంది, కానీ కొంచెం ఎండ్ ఉంది. కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. సాయంత్రం వస్తే బాగుండేది. ఇగో స్టార్ట్ అయిందబ్బా. ఏదో నాకు ఒక ఎయిర్పోర్ట్ లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. ఓకే. ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కడానికి ఎయిర్పోర్ట్ లో ఏదో ఫ్లైట్ ఎక్కిపోతున్నట్టు, కింద సెక్యూరిటీ చెక్. జటాయు కేమ్, हमारा జటాయు. జటాయు తీసుకోరా మంచిగా. మనం ఆల్మోస్ట్ జటాయు రీచ్ అయిపోయాం. చల్లగాలి ఎలికలు వస్తుంది. అబ్బా బాబా, మీరు వీడియోలో చూడొచ్చు. చూడండి జటాయు చాలా అందంగా అనిపిస్తుంది. జటాయు సూపర్ ఫాస్ట్ అక్కడ సెంటర్ లో ఉన్నాడు కాబట్టి మెల్లగా వెళ్ళింది. లేదు అక్కడ జంక్షన్ ఉందా, అది దాటేటప్పుడు స్లోగా లిఫ్ట్ చేస్తున్నారా? ఆ సెంటర్ లో వచ్చినప్పుడు అందరూ ఒకటేసారి వెయిట్ ఎక్కువ అయిపోతారు. అరే సూపర్ ఉంటుంది అక్కడ వరకు కదా. అవన్నీ 500 రూపాయలే ప్యాకేజ్. ఇక్కడ నుంచి అక్కడ హోల్ ప్యాకేజ్ అన్ని క్యాంప్ వరకు తీసుకెళ్తారు. ఇక్కడ ఎక్కించి అక్కడ నడుచుకుంటే మెట్లనే ఎక్కి పైకి వస్తే ఓన్లీ 500 ఇస్తే 15 కదా. 15 అడ్వెంచర్ రైడ్స్. 500 rupees you have 15 adventures. We don't know what are those 15. One of those is చిన్న లిస్ట్ ఉంటుంది సార్, రాసింటారు. It's open here. యూటర్న్ తీసుకుంటుంది అనమాట. తీసుకుని మళ్ళీ అదే వైపు వెళ్ళిపోతాను. సీనియర్ సిటిజన్స్ కూడా చైర్ ఉంది, అది లిఫ్ట్ చేసుకుంటే తీసుకెళ్తుంది. प्रॉपरली प्लान. हम तो रीच गया. क्या देखना ఇలా రెక్కలు అనమాట. ఇటు బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్, బ్యూటిఫుల్ వర్క్ డన్ బై great company, good company. This total sculpture is designed by Rajiv Anchal, and
Right now, due to COVID reasons, the museum work is closed and it is in progress. And this one is mainly dedicated to women's safety and honor, based on the story of Ramayana. When Sita was taken by Ravana, Jatayu has tried to stop him, but he was unsuccessful. So that's why this sculpture is dedicated to women's safety, where everyone have to stand and take a pledge to honor and respect women. That's very important thing. If you are in India, you are a person by different cultures. So in each culture and every culture, everyone should respect women and dedicate their full support. So let's take a round trip of Jatayu, and our friends continue to take ఇక్కడ మీరు డెడికేటెడ్ ఉమెన్ సేఫ్టీ అని అన్నారు. తెలుగులో దీనికి ఒక అర్థాన్ని చెప్పాడు మన గ్రేట్ ఇర్షాద్ అలీ. తెలుగులో చెప్పు, నేను ఇంగ్లీష్లో చెప్పా. తెలుగులో చెప్పాలంటే ఏం లేదండి, ఈ రామాయణంలో రాముడు కదా, రావణాసుడు సీతని అపహరించేటప్పుడు జటాయు వీళ్ళు ఇంటరప్ట్ కదా, అంటే అడ్డం వస్తుంది కదా జటాయు, కాపాడడానికి ట్రై చేస్తుంది, కాపాడడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఆ టైంలో గాయపడుతుంది అనమాట కదా, రెక్కల్ని కోసేస్తాడు. అయితే అందరూ కూడా అలా ఉమెన్ సేఫ్టీని ఎప్పుడైనా సరే ఉమెన్ కోసం అలా ఫైట్ చేయాలి, ఉమెన్ ఆనర్ని కాపాడాలి అన్నట్లు ఆ ఉద్దేశంతో దీన్ని క్రియేట్ చేసి డెడికేట్ చేశారు అనమాట. Yeah. Wow. So if you see the sculpture too, you can see that pain in you can see the pain total... and మీరు మొత్తం రౌండ్ ట్రిప్ వేసినప్పుడు ఒక రెక్క మాత్రమే ఉంటుంది, ఇంకో సైడ్ రెక్క ఉండదు దానికి. Yeah, correct. అటుపక్క పోతే మొత్తం రెక్క ఉంటుంది. One of the wings has been cut off by Ravana, so there will be only one wing in this total sculpture. So let's take a tour, round tour. వింగ్ అనమాట. అడ్వెంచర్. ఇటువైపు చూస్తే మీకు కనిపిస్తుంటుంది రెక్క. గ్రేట్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. సో ఈ కంపెనీ వాళ్ళే చాలా చోట్ల, మన ఇండియాలో చాలా చోట్ల బిల్డ్ చేశారు. ఇంతకుముందు ఈ చుట్టూ అంతా గ్రీనరీ ఉండేది కాదంట, స్లోగా ఇక్కడ గ్రీనరీ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారంట ఇది. సో దానికి సంబంధించిన పిక్చర్స్ మీరు గూగుల్లో చూసినా కూడా కనబడుతుంది. బిఫోర్ జటాయు కన్స్ట్రక్షన్ చేయకముందు ఉన్న చుట్టూ గ్రీనరీ కంటే ఇప్పుడు గ్రీనరీ చాలా పర్సెంటేజ్ పెరిగింది. సో దిస్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. క్రియేషన్ అది వాళ్ళు చెక్కిరు రామపాదం రా. అక్కడే కట్టిండొచ్చు కదా, అక్కడ మన వాళ్ళు ముందుకు రాలేదు, వీళ్ళు వచ్చారు, వీళ్ళ దగ్గర ఐడియా ఉంది. మన ప్లేస్ ఏముంటుంది, ఏముండదు, ముందు ఉంటుంది, ముందు ఉంటుంది. ఈ జటాయు దగ్గర మనకి కేసు ఆకలి తినడానికి కేఫ్ కూడా ఉంది. ఇందాక మనం వచ్చేటప్పుడు 5 వచ్చే వాటిగా
అది మీకోసం కాదు, ఎవరైనా ఎక్కుతుంటారు ముసలి వెనకాల అక్కడ ఆకుంటారు, మనం తాగుతుంటారు. డోర్స్ కూడా ఆటోమేటిక్ ఓపెన్ అవుతున్నాయి సెన్సార్ రాగానే ఈవెన్ మళ్ళీ అక్కడికి సెన్సార్ రాగానే క్లోజ్ లాగా తీస్తాం అడ్రస్ బాగుంటుందేమో, ఇట్లా చెప్తా అనిపిస్తుంది. చూడండి. స్టెప్స్ కూర్చోండి సినిమా కిందికి వెళ్ళిపోతున్నాము. జటాయు మొత్తం వచ్చని చూసుకున్నాం. ఈవినింగ్ ఉంటే ఇంకా అందరు చూడరా. కానీ జటాయు మై సజెషన్ ఏంటంటే ఈవినింగ్ వస్తే బాగుంటుంది కదరా. ఆఫ్టర్ 3-3:30కి వస్తే చాలా బాగుంటుంది. మీరు అటు చూస్తే మొత్తం 3:30 కాదు. అవి ఈస్టర్న్ ఘాట్స్ సారా. ఎండాకాలం రావాలి. ఆ ఈస్టర్న్ ఘాట్స్ అన్ని మీరు క్లియర్గా చూడొచ్చు. ఇన్ని కొండలు చూడండి. బాయ్ బాయ్ జటాయు, బాయ్ బాయ్. రెక్క పోయి కింద పడి జటాయు ఏడు తీస్తున్నాడు. మరి ఎవరిని తీస్తున్నాడు? వంద జటాయు వంద జటాయు లేపాకు జటాయు ಒಂದು వంద జటాయు ജടായു ഒമ്പ ഇരിക്കും ഇരുമ്പ സ്കൈ സുമ്പർ നല്ല ഇരിക്കും టేబుల్ ഓക്കെ ఫోకస్ అయిందా? അത് എംടി ഇരിക്കും രണ്ട് ക്യാബിൻ ഫുള്ള് എംടി ഇരിക്കും ആരും ഇല്ല నాని ఆని ఆని ఎత్తానా వేడ వెట్ట చేట ఎంత చాట గురువాయ గురువారప్పనే వదులు. ఎస్ അങ്ങ പക്ക ഫുള്ള് ട്രീസ് ఇంకా పక్క ఫుల్ రేస్. ఇంకా పక్క చెప్పరా మనం అడుగుతున్నా. ట్రీస్ అంటే ట్రీస్ కాదురా, అవి ఈస్టర్న్ ఘాట్స్ అంటాం. ఈస్టర్న్ ఘాట్స్. ఎల్లో అంతే ఇక నాలుగు కోకోనట్ ట్రీస్ తామరం బీచ్ పోయింటే నేను బలం ఉండేది అట్లా. సాగరం బీచ్ అదే దాని పేరు తెంగాపట్నం బీచ్ పోతే సూపర్ ఉండదు. గురువారప్ప ఎగ్జిట్ ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. గేమ్స్ కిడ్స్ వస్తాయి, చిన్నపిల్లలు వస్తే ఆరామ్కి గేమ్స్ ఆడుకోవచ్చు. చూడండి, ఇన్ కేస్ ఇక్కడికి వస్తే మీరు ఈ 12D ఎక్స్పీరియన్స్ కూడా చేయండి. ఎంత నీట్గా శానిటైజ్ చేస్తున్నారో, సో దట్ నో ప్రాబ్లమ్స్. మేము కూడా చేస్తున్నాము ఈ యాక్టివిటీని. ఎంత ఫన్ ఉంటుందో వచ్చాక మళ్ళీ చెప్తాను. వండర్ వరల్డ్ రియాలిటీ సో నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుంది అనేది.
ఎగ్జిట్ అవుతున్నాము. సో ఎగ్జిట్లో మేము 2.5 hours ఉన్నాము. ఎంత ఛార్జ్ చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. రేట్లో ఓన్లీ ఫారెనర్స్ అనుకుంటా. ఎంత తీసుకున్నారు? 30 రూపీస్. ఓ 30 రూపీస్ ఓన్లీ. గంటకు 10? ఓకే. మోస్ట్లీ ఐ థింక్ మీరు చూపించిన కదా, ఏం లేవు కదా అడ్వెంచర్స్, అందుకని మేబీ అట్లా తీసుకుంటున్నట్టు ఉన్నారు. రూట్ ఇప్పుడే లంచ్ కోసం అని ఆగాం, తిందామని. పార్కింగ్ అయితే సూపర్ ఉంది ఇక్కడ. వచ్చిన హోటల్ వచ్చి ఆలయం రెస్టారెంట్, చాలా బాగుంది. చికెన్ ఉంది. దమ్ము చెట్లు కదా, గాడ్స్ ఓన్ సిటీ. గాడ్స్ ఓన్ కంట్రీ. చూడండి కంట్రీ ఏంద్రా కంట్రీ. అదే ఇంతకుముందంతా వాళ్ళకి రాజ్యాలు సామ్రాజ్యాలు ఉన్నప్పుడు కంట్రీస్ అని చెప్పుకున్నారు కదా, ఆ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం. గాడ్స్ ఓన్ కంట్రీ చూడండి. సో కేరళ నుంచి వచ్చే రైల్వే ట్రాక్ అనమాట ఇది. మనం రైల్వే ట్రాక్ కింద నుంచి వెళ్తున్నాం. లాగర్స్ అదే చేస్తారు, ట్రైన్ వచ్చేంత వరకు ఆగి రివర్ చూడరా మస్తుంది అసలు. హాయ్ గైస్, మా ట్రిప్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. కన్యాకుమారి నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయి వచ్చి ఇక్కడ బెంగళూరులో మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో హాల్ట్ కోసం వచ్చాము. ఇప్పుడు మార్నింగ్ 5 o'clock అవుతుంది. జటాయు నుంచి స్టార్ట్ అయ్యాము. 15 hours పట్టింది బెంగళూరు రీచ్ అవ్వడానికి. ఇప్పుడు వెళ్ళి కొంచెం ఒక 3 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి జర్నీ స్టార్ట్ చేస్తాం. ఫైనల్ ఫ్యూయల్ ఫిల్లింగ్. కార్డ్ ఇప్పుడు హైదరాబాద్ కాందవేలో ఉన్నాం. ఫైనల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయిపోయింది. హాయ్ గైస్, ఇప్పుడే అనంతపూర్ దగ్గరికి వచ్చాము. మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అయితే ఇక్కడ అనంతపూర్ దగ్గర ఇక్కడ ఎందుకు ఆగామంటే చిన్నగా స్నాక్స్ బ్రేక్ లాగా ఆగాము. ప్లస్ ఇక్కడ అనంతపూర్లో కియా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ అయింది కదా, అది మీకు చూపిద్దామని ఆగాను. కియా చాలా పెద్దది, మీకు చూపిస్తాను చూడండి ఎంత పెద్ద ఉంటుందో. అయితే లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను, బట్ దానికి పర్మిషన్స్ తీసుకోవాలనుకుంటా మేబీ. సో ఇక్కడ అనంతపూర్ దాటిన తర్వాత ఒక దాబా కనిపించింది, న్యూ హైవే మురళి ఫ్యామిలీ రెస్టారెంట్ అని. సో అక్కడ లంచ్ చేద్దామని ఆగాము. చాలా బాగుంది. నీట్గా గార్డెన్ వ్యూలో నీట్గా ఉందన్నమాట. లంచ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ హైదరాబాద్. బటర్ నాన్ ఇది రాయలసీమ చికెన్. జస్ట్ బ్రిడ్జ్ మీద కృష్ణా నది ఉంది. కృష్ణా నది దాటితే తెలంగాణ, ఈ బ్రిడ్జ్కి అటువైపు ఆంధ్రప్రదేశ్. హాయ్ గైస్, టీ బ్రేక్ కోసం అని ఆగాము. బెంగళూరు టు హైదరాబాద్ వెళ్ళే వేలో పిరమిడ్ ఉంటుంది, స్విచ్ ఇండియా పిరమిడ్ అనమాట. ఇది స్నాక్స్ కోసం టీ కాఫీ తాగడానికి ఆగుతారు అనమాట. ఇక్కడ చాలా ఫేమస్.
తెలంగాణ గవర్నమెంట్ కూడా అవార్డు ఇచ్చిందనమాట ఇక్కడ ప్లేస్. సో ఫ్యామిలీస్ ఆగి హ్యాపీగా టీ కాఫీ స్నాక్స్ తినడానికి బెస్ట్ ప్లేస్ ఇది. సో పార్కింగ్ ప్లేస్ కూడా ఎన్నఫ్ ప్లేస్ ఉంటుంది, ఎంతమంది వచ్చినా కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ కొన్ని ర్యాబిట్స్ కూడా పెట్టారు ఎంటర్టైనింగ్ పర్పస్. చికెన్ హ్యాట్ అండ్ సోర్, ఏమైనా గవర్నమెంట్ అవార్డు ఇచ్చిందని చెప్పండి. ఆషియానా చాయ్ ఫేమస్ ఇన్ షాద్ నగర్. We used to be regular customers here. Yeah. Before Corona. That kind of golden color in the chai, I just love it. Yes. Seriously. అసలే బ్లాగ్ కోసం ఎక్స్ప్రెషన్ చేయాలి. అద్భుత ఇది కూడా స్నానం చేయకుండా తిరుగుతున్నా అని చెప్పి చేసేదే అట్లా నాకు తెలిసిన టేస్ట్ అప్పటిదెప్పుడో ఇప్పటి టేస్ట్ తెలియదు కదా. ఓకే, హాయ్ గైస్, ఫైనల్లీ మా ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో చూసారుగా, కార్ అక్కడే ఉంది. ఇప్పుడే జస్ట్ ట్రిప్ ఎండ్ చేసినాం. ట్రిప్ కిలోమీటర్స్ వచ్చి అరే ఒకసారి అని చెప్పా, టోటల్ కిలోమీటర్స్ 3,512 kilometers successfully completed. ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో చలో బాయ్.